అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై టైమ్స్. ఈరోజు మనం ఒక దట్టమైన అడవుల్లో కొలువై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయ విశిష్టలతో మన వీడియో ఉండబోతుంది. మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన హిందూ ధర్మంలో ఉన్న అనేక ఆలయాలు, వాటి ప్రత్యేకతలతో పాటు అనేక విశేషాలను కూడా మన ఛానల్ ద్వారా మీరందరూ తెలుసుకోవచ్చు. ఆ రోజు సమయం సాయంత్రం 5 గంటలు. ఆలయంకి వెళ్తే గుడి తెరిసే ఉంటుందో లేదో, అర్చకులు ఉంటారో ఉండరో అన్న సందిగ్ధంలో మా ప్రయాణం మొదలైంది. ఈ ఆలయం వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ మండల్ బెల్చల్ ప్రాంతంలో ఉంది. కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి, కేవలం పులి మాత్రమే తిరుగుతూ ఉండేది కనుక ఈ ప్రాంతాన్ని పులిలంక అని కూడా పిలిచేవారు. కనుచూపు మేరల్లో ఒక్క మనిషి కూడా కనిపించని దట్టమైన అడవి ప్రాంతం. చుట్టూ పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, పక్షుల కిలకిల శబ్దాలు, నెమళ్ళ నృత్యాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రకృతి అందాలన్నీ ఒకే దగ్గర కలగలిసాయా అన్నట్టుగా ఉంది ఈ ప్రాంతం. ఈ ఆలయం ఇట్లా గుట్ట మీద ఉంటుంది. మనం మెట్ల ద్వారా వెళ్ళి స్వామి అమ్మవారిని దర్శనం చేసుకుందాం. 50 సంవత్సరాల క్రితం పరందాసు అనే ఒక సామాన్య గొర్రెల కాపరి ఈ అడవి ప్రాంతానికి తన గొర్రెలు మేపడానికి వచ్చాడు. జోరున వర్షం పడుతుండడం వలన తలదాచుకోవడానికి అక్కడే ఉన్న చిన్న గుహలోకి వెళ్ళాడు పరందాసు. చీకటి పడుతుండడం వలన అక్కడే పడుకున్నాడు పరందాసు. అప్పుడు సాక్షాత్తు నరసింహస్వామి తనను కలలో కనిపించి ఇలా చెప్పాడంట, నీవు తలదాచుకున్నావు సరే, మరి నాకు తలదాచుకోవడానికి స్థలం ఏర్పాటు చేస్తావా అని అడిగారంట. ఇక అంతే, స్వామి ఆజ్ఞేయ తన సంకల్పంగా ఎండనక వాననక, తిండి లేక దప్పిక లేక ఆ అడవికే తన జీవితాన్ని అంకితం చేశాడు. చివరికి వాళ్ళ అమ్మ చనిపోయిందన్న వార్త తెలిసినా ఇంటికి వెళ్ళలేదు పరందాసు. కేవలం ఒక సామాన్య మానవుడు తన స్వహస్తాలతో ఒక పెద్ద కొండను చెక్కడం మొదలుపెట్టాడు. సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. దైవ ఆజ్ఞనే తనకు అండగా ఎక్కడా వెనకడుగు వేయలేదు. దాదాపు 2 సంవత్సరాల కాలంలోనే ఆ కొండను తొల్చి స్వామివారిని ఏర్పాటు చేశారు. వినడానికి చూడడానికి ఎంతో విడ్డూరంగా ఉన్న ఇది పచ్చి వాస్తవం. నిజంగా స్వయంగా స్వామివారే పరందాసు వెనకాల ఉండి ఇదంతా చేయించాడు అంటారు. అంతే కదా మరి. పెద్ద ఆర్భాటాలు ఆరంభడాలు ఏమీ లేకుండా ఎంతో మంచి కళతో నిండుగా పెద్ద నేత్రాలతో స్వామివారు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా దర్శనమిస్తారు. ఇక్కడ మా పరమయ్య స్వామి అనే స్వామి గారు మా తాతగారే. ఇక్కడ ఈ కొండ దిక్కు ఇక్కడ అడవిలో మేకలు మేపడానికి ఇక్కడ వచ్చేవాడంట. వస్తుంటే కాసేపు అలసిపోయి ఇక్కడ పడుకున్నాడంట. పడుకుంటే లక్ష్మీనరసింహస్వామి కళలా కనబడి, నేను ఇక్కడ వెలిసేది ఉంది, ఒక ప్రదేశం లేక చేయమని చెప్పారంట. అప్పటి నుంచి ఇక్కడి వర నుంచి లోపల దాకా సొరంగం లేక చెక్కిండు ఆయననే స్వయంగా చెక్కి. అప్పటి నుంచి వచ్చిండు కాబట్టి వచ్చినప్పటి నుంచి ఊళ్ళోకి వెళ్ళలేదంట. ఇక్కడనే దేవుని స్థానంలోనే అంకితం అయిపోయింది. రీసెంట్గా 2 సంవత్సరాలు అవుతుంది జీవ సమాధి. శివరాత్రి అయినా 11వ రోజు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది, జాతర మహోత్సవాలు జరుగుతాయి. ఈ ఆలయం డెవలప్మెంట్ లేక చాలా మంది ప్రజలకు ఈ ఆలయ రహస్యాలు తెలియదు. కానీ తెలిసి వచ్చిన భక్తులు మాత్రం మళ్ళీ మళ్ళీ గుడికి వస్తూనే ఉంటారు.
ఈ ఆలయంలో ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. మనం స్వామి అమ్మవారి దర్శనం చేసుకొని రైట్ సైడ్కి వెళ్తే అక్కడ మల్లికార్జున స్వామి ఉప ఆలయం ఉంటుంది. ఇప్పుడు మీరు దర్శనం చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వెళ్తే సింధూర వర్ణంలో ఆంజనేయ స్వామి వారు ఉంటారు. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇప్పుడు మనం స్వామి దర్శనానికి వెళ్తున్నాం. స్వామివారి దర్శనానికి మనం పరందాసు చెక్కిన కొండ మధ్యలో నుంచి వెళ్ళాలి. ఒక సామాన్య మనిషి తన స్వహస్తాలతో ఒక కొండను ఇంత అందంగా చెక్కడం అద్భుతమనే చెప్పాలి. మరి మంచి పనులకు దైవబలం ఎప్పుడూ అండగా ఉంటుంది అనడానికి ఈ ఆలయమే నిదర్శనం. నేనైతే ఇలా స్వామివారిని దర్శించుకోవడం నా జీవితంలోనే మొదటిసారి. ఇదొక గొప్ప అనుభూతనే చెప్పాలి. ఇంకా బాగా డెవలప్ చేస్తే చాలామంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు 100 మీటర్ల వరకు కొండను ఎలాంటి సహాయం లేకుండా ఒక సామాన్య మనిషి ఎంత బాగా చెక్కాడు. రేపు ఏం చేయాలి అన్నది పరందాసు గారికి స్వామివారు కలలో కనిపించి ఆజ్ఞాపించేవారట. పరందాసు దానిని అనుసరించేవాడు. ఎవరైనా ఎలా చేయగలుగుతున్నావు అని అడిగినా నాదేముంది, స్వామివారు చేయించుకుంటున్నారు అని సింపుల్గా చెప్పేవారట. ఎవరి దగ్గర ఏ సహాయం ఆశించలేదు. కేవలం తన స్వహస్తాలని నమ్ముకొని స్వామి మీద భారం వేశారు. ఇక్కడ శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సైత వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ మనకు స్వామివారు దర్శనమిస్తారు. స్వామివారి ముందే గరుత్మంతుల వారు ఉన్నారు. నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలు నిర్వహిస్తున్నారు. మనం ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్తే పరందాసు గారు సమాధి ఉన్న ఆలయం ఉంటుంది. ఒక 2 సంవత్సరాల క్రితమే పరందాసు గారు ఇక్కడే జీవ సమాధి అయ్యారు. తన వంశంలోని వారే ఇప్పుడు ఈ ఆలయం యొక్క మెయింటెనెన్స్, పూజా కార్యక్రమాలు చూసుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి, చదువు, పెళ్ళి, పిల్లలు ఇలా ఒకటని కాదు. మీ కోరిక ఏదైనా సరే తీరదు అన్న సందేహమే లేదు. అంతటి మహామహిమాన్వితమైన స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ప్రతి ఒక్కరూ దర్శించవలసిన ఆలయం. ఆధ్యాత్మిక చింతన, మానసిక ప్రశాంతతను పెంచే గొప్ప ఆలయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీలో ఎవరైనా ఈ ఆలయానికి వెళ్ళండి. ప్లీజ్ కమెంట్.